హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారా? నేనైతే చాలా అంటే చాలా మంచిగున్నాను. ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం అమ్మతో వీడియో తీస్తున్నాను కాబట్టి. అది కూడా మా అమ్మ ఆంధ్ర స్టైల్ స్పెషల్ సాంబార్ చేస్తుంది. "అమ్మ నువ్వు సాంబార్ చేస్తున్నావు కదా! నేను వీడియో తీసుకుంటానంటే" "సరే తీసుకో వీడియో" అంటుంది. సరేలే మా అమ్మ చూడండి ఎలా భయపడిపోతుందో వీడియోలో ఫస్ట్ టైం కదా కనిపించడం. "మరి సాంబార్‌కి రెడీయా?" అంటే రెడీ అంటుంది. "మరి సాంబార్ కావాల్సింది చూపించే" అంటే చూపించేస్తుంది. ఫస్ట్ అయితే పోపుకి ప్రిపేర్ అయిపోయింది. పోపు దినుసులు అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఉడికించుకున్న పప్పుని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ మేము అయితే స్కిప్ చేసేసాం. ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి తక్కువగా తింటారు, పడదు. అందుకని నెయ్యి అయితే చాలా తక్కువగా వాడతాం మేము ఇంట్లో. అందుకే నెయ్యి అయితే స్కిప్ చేసేసాం. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎండుమిర్చి దాదాపుగా 10 ఎండుమిర్చి అయితే తీసుకుంది మా అమ్మ. తర్వాత పోపు దినుసులు తీసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తినటం వల్ల చాలా మంచిగా ఉంటాయి అంటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా వెల్లుల్లిపాయ నాకు పప్పులో కానీ సాంబార్లో కానీ వస్తే అసలు వదిలిపెట్టను, తినేస్తా. అలాగే కరివేపాకు తినటం వల్ల కంటికి మంచిగా ఉంటుంది అన్నారు. అందుకే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసే అన్నాను, ఎక్కువ వేసేసింది మా అమ్మ. తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కడాయిలో అయితే వేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా ఆయిల్ అంతా పట్టేలాగా వెజిటేబుల్స్ కలిపేస్తుందండి. ఇంకో 2 నిమిషాలు అలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయి. అందుకే కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, తర్వాత పసుపు వేయటం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇంకా ముక్కలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత పప్పుని రుబ్బుకుంటుందండి మా అమ్మ. ఒక్కొక్కటి రెడీ చేసేసుకుంటుంది. ఇంకా తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసింది. తర్వాత 2 స్పూన్ల కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన కొంచెం పోయిన తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. మంచిగా ముక్కలు పట్టేలాగా తిప్పుకోవాలి. అది తిప్పుకున్న 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అన్నీ సరిపోయిందా లేదా అనేది కొంచెం చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అన్నీ సరిపోయిన తర్వాత 2 నిమిషాలు అలా మరుగుతుంది కదా, అప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అది కొంచెం మరిగిన తర్వాత కొంచెం చిటికెడంత బెల్లం వేసుకోండి. బెల్లం కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా. వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత అలా మరిగించి తర్వాత పప్పు అయితే వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత మంచిగా తిప్పుకొని ముక్కలన్నిటిని పట్టేలాగా తిప్పుకోవాలి. తర్వాత మరిగించుకోవాలి. సాంబార్ ఎంతైతే మరిగిద్దో అంత మరగటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. మరిగితేనే సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు మరిగేటప్పుడు ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే వేసుకున్నామండి. మేమైతే ఎక్కువగా ఎంటీఆర్ఏ వాడతాము, మంచిగా ఉంటుంది. అందుకే ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే వేసుకున్నామండి. చాలా మంచి సువాసన వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అసలు వీడియో తీస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఎంత ఆరాటంగా ఉంది నాకు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. సాంబార్ అయితే మరుగుతుందండి. చూడండి పైకి వెజిటేబుల్స్ అన్నీ ఎలా వస్తున్నాయో. ఇంకా కొంచెం సాంబార్ మరిగిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. మా అమ్మకి కొత్తిమీర అంటే పిచ్చండి. కొత్తిమీర ఫ్లేవర్ అంటే పిచ్చి పడి చచ్చిపోతుంది మా అమ్మ. ఇంక కొత్తిమీర అయితే వేసుకుంది. కొత్తిమీర వేసుకున్న ఒక 5 to 10 minutes మరగబెట్టింది. మరగటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంతసేపు మరగబెట్టడం వల్ల ఏంటంటే మంచి
టేస్ట్ వస్తుంది. అందుకే ఇంకా ఫైనల్గా సాంబార్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చూస్తున్నామండి. చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నా. ఆ స్మెల్కి టెంప్టీగా ఉంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నానండి. అసలు సేమ్ హోటల్లో సాంబార్ లాగే ఉంది. మర్చిపోయానండి, ఇంగువ కూడా వేసుకోవచ్చు. మనకు కావాలంటే వేసుకోవచ్చు, కానీ మేము స్కిప్ చేసేస్తాం. మేము ఇంగువ తినము, అందుకే స్కిప్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. అసలు ఎంత బాగుందో అసలు సాంబారు. ఇంకా మీకు మా అమ్మ చేసిన సాంబార్ నచ్చినట్టయితే ప్లీజ్ మా అమ్మని సపోర్ట్ చేయండి. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.